ఇంకో ఇది మాది కొత్తిమీర పాలకూర ప్లకార్డ్స్ చెప్పిన కదా. ఇక్కడ మా వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే కలవడం అంటే ఏంటి అంటే అదే ఆ చెట్ల మధ్యలో ఉన్న కలుపు ఉంటుంది కదా, కలుపు తీయడం అనమాట. అయితే కలుపు తీస్తే ఏమవుతుందంటే ఏదో చెట్టు విసురుతుంటే మంచి పెరుగుతుంది, గ్రోన్ అవుతుంది, మంచి గ్రోన్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే అట్లా మనం కలుపు అంతా తీయలేదనుకో ఆ చెట్టు మంచి గ్రోత్ ఉండదంట. అందుకే అక్కడ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు చూడండి, అంతా అక్కడ చేసి ఇక్కడ కుప్పలా పడేస్తున్నారు. అంటే చెత్త పిచ్చి చెట్లన్నీ తీసేయడం, కలుపు చెట్లన్నీ తీసేయడం అట్లా చూడండి. ఎంత మంచి ఇవి నాకంటే 5 వద్దులు వెనకేసిన నేను వేసిన చెట్లను చూడు, ఇది చూడు. అంటే ఏంటంటే మనం వేసిన ఈ చెట్లలో కూడా ఈ కలుపు అనేది కంపల్సరీ తీయాలి, తీస్తేనే చెట్టు మంచిగా పెరుగుతుందంట. ఎంత మంచి మన గ్రామీణులు ఎంత మంచి విషయం చెప్తున్నారు చూడండి. ఎందుకంటే మన జీవితం కూడా అంతే. మన దగ్గర ఏదైతే కలుపు ఉందో అంటే మన మనసులో ఏదైతే కల్మషం ఉందో ఆ కల్మషాన్ని తీసేయాలి. తీసేస్తే మంచి ఆలోచన వస్తుంది, మంచి జీవితం అంతా ముందుకెళ్తాం. చెట్టు కూడా ఎంత మంచి జీవితాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి మన జీవితానికి. వాళ్ళ జీవితము, వాళ్ళ జీవించే విధానమే మన జీవనానికి నిజంగా ఒక మంచి ఆదర్శం అండి. చెట్టు కూడా మనకు అది నేర్పిస్తుంది. థ్యాంక్ యూ ఆల్.